అంతే కదా, మా కష్టాల్లో ఉంటే నువ్వు తిరుగుతే అంత మంచిదే. ఎవరో ఒకటి దేవునికి. ఎలా ఉందండి తిరుపతి? ఏం జరుగుతుంది అన్నటువంటిది ఈనాడు మనందరికీ పరిపాలించే ఐఏఎస్లన్నా, అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని కాపాడినటువంటి పారిశ్రామికవేత్తలన్నా చాలా వరకు ఈవేళ వాళ్ళ మీద గౌరవం తగ్గిపోయింది. ఇదేంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందండి? ఐడియా లేదా? మన్మోహన్ సింగ్ గారు రెండోసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ సంవత్సరంలోనికి అడుగుపెట్టారు. యూపీఏ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కుంభకోణాలకి మించిపోయినటువంటి విధంగా భారీ స్థాయి కుంభకోణాలు జరగడం ఇది దేశానికి చాలా అవమానకరం, చాలా దురదృష్టకరం. యూపీఏ ప్రభుత్వం అవినీతి పుట్ట అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తారు అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ మీద ఎంతో నమ్మకం పెట్టారు. కానీ ఒక అసమర్థ ప్రధానిగా ఈరోజు అతను పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ దేశం ఇంత కుంభకోణాల్లో కూరుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అసమర్థత, చేతగానితనం, స్టీరింగ్ 10 జనపత్తులో పెట్టడం, పరిపాలన మన్మోహన్ సింగ్ చేయడం వల్ల ఈ దేశానికి ఈ అరిష్టం, ఈ దురదృష్టం వచ్చింది. అంటే పేరుకే మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేశారు తప్ప నిర్ణయాలు చేయడంలో మాత్రం 10 జనపథ్ సోనియా గాంధీ ఇంటి నుంచి జరగడం వల్ల, యంత్రాంగం అతని చేతిలో లేనందువల్ల అతనికి తెలియకుండా మొత్తం కుంభకోణాలన్నీ కూడా జరిగిపోయినాయి. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద కుంభకోణం. 1,74 crores. ఇంత పెద్ద కుంభకోణం ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు. దీనిలో టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్స్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఈక్వల్స్ ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ collectively responsible for the governance. Prime Minister is head of the Council of Ministers. He is among one. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళడం అంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానం ఇంకొకటి ఉండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్వతంత్ర భారతావనిలో ఇటువంటి కుంభకోణాలు ఏ ప్రభుత్వంలోనైనా జరిగాయా? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందా లేదా? దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉందా? అటువంటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతిని చీల్చి చెండాడి కాంగ్రెస్ని ఇంటికి పంపించారు. అదే వరవడి ఆంధ్రప్రదేశ్లో జరగడం ఈ రాష్ట్ర ప్రజల తాలూకా దురదృష్టం. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది. మైనింగ్ మాఫియాలు, జలయజ్ఞంలో దోపిడీ, కుంభకోణాలు, సెజ్జల పేరుతో భారతదేశంలో 132 సెజ్జలు ఇచ్చారండి. ఎక్కడా దేశంలో లేదు. ఆంధ్రప్రదేశ్ 132 సెజ్జలు ఇచ్చి పందేరం చేశారు, దోచుకున్నారు డబ్బు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రధానమంత్రిగా ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు వారి కుమారుడు అతన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు
65 కంపెనీలు స్థాపించడం కానీ 1,00,000 కోట్ల దోపిడీ కానీ దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలతోనే అతను చెయ్యగలిగాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గర్జిస్తున్నారు, ఈరోజు పెడబొబ్బలు పెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, లగడపాటి రాజగోపాల్. ఆ రోజు మీ నోళ్ళు ఏమయ్యాయని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో నేను లేవనెత్తినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఎమ్మెల్యేలు లేవనెత్తినప్పుడు, ఓబులాపురం మైనింగ్లో అవినీతి జరుగుతుందని చెప్పి శాసనసభ కమిటీ ఓబులాపురం మైనింగ్కి వెళ్ళి పర్యవేక్షిస్తున్నప్పుడు, జలయజ్ఞం దోపిడీని చెప్పినప్పుడు, నవగ్రహాలు దోపిడీ చేస్తున్నాయని చెప్పినప్పుడు ఈ పెద్ద మనుషులు, ఈ అవినీతికి సక్కరించి ప్రోత్సహించినటువంటి ఈ కాంగ్రెస్ బడా నాయకులు ఈ 8 సంవత్సరాలు ఎందుకు మౌనముద్ర వహించారో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోపిడీదారని చెప్పి మీరు ఒకరికి ఒకరు పోటీ పడుతూ మీరు ఈరోజు మాట్లాడుతున్నారే, మరి 8 సంవత్సరాలు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. అంటే ఈ అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉంది, ఈ అవినీతిలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం ఉంది. ఇక్కడ కొల్లగొట్టినటువంటి సంపదలో ఢిల్లీకి కూడా రాసులు పంపించారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడ కొల్లగొట్టిన దానిలో మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి, అవినీతే జరగలేదట ఈ రాష్ట్రంలో. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, ఇదే బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, ఇదే ధర్మాన ప్రసాద్ మాట్లాడాడు. మరి 8 సంవత్సరాలు అవినీతి జరగలేదని మాట్లాడిన మీ నోళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని దోపిడీ చేసేశాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని పట్టుకొని అని మీరు మాట్లాడుతున్నారు. అంటే దొంగలే ఈరోజు దొంగల గురించి విమర్శిస్తున్నారు.